వదినా, మీకన్నీ తెలిసి కూడా మీరిలా చేయడమేమీ బాలేదు. నేనేం చేశాను వసుదా? ఇంట్లో శ్రీరామనవమి చేయిస్తున్నారు. ఇప్పుడు పీటల మీద ఎవరిని కూర్చోబెడతారు వదినా? లక్ష్మిని విహారీ పక్కన కూర్చోబెట్టే వీలు లేదు కదా. విహారీ పక్కన సహస్రనే కూర్చుంటుంది. సహస్రతో కలిసి విహారీ పూజ చేస్తే లక్ష్మి ఎంత బాధపడుతుందో ఆలోచించలేదా వదినా? లక్ష్మి కళ్ల ముందే విహారీ సహస్రలు కూర్చొని భార్యాభర్తల్లా రాముల వారికి పూజ చేస్తే లక్ష్మి ఎంత ఫీల్ అవుతుంది? ఇప్పటికే విహారీ నిజం చెప్పకపోవడం వల్ల లక్ష్మి అనుభవిస్తున్న కష్టాలు, సమస్యలు చాలావనా వదినా? మళ్ళీ మీరీ పూజ చేయిస్తున్నారు. పాపం ఆ పిచ్చి లక్ష్మి ఇవేమీ ఆలోచించకుండా తన భర్త సహస్రతో కూర్చోబోతున్నాడని కూడా చూడకుండా వెళ్ళి తన పనులన్నీ చేస్తుంది. వసుదా, నువ్వు చెప్పినవన్నీ నేను ఆలోచించక కాదు. లక్ష్మి గురించే నేను అంతకంటే చాలా జాగ్రత్తగా ఉంటాను. ఉంటే ఇవన్నీ ఎందుకు చేస్తున్నట్టు వదినా? వసుదా, నువ్వు లక్ష్మి వైపే ఆలోచిస్తున్నావు. కాని నీ కూతురు వరసవుతుంది సహస్ర. అలాగే నాకు మేనకోడలు. అలా అని సహస్రకి లబ్ధి చేకూర్చి లక్ష్మిని ఏడిపిద్దామని కాదు నేను ఈ ఏర్పాట్లు చేసింది. మనం బాగా గుర్తుంచుకోవలసింది, సహస్ర గర్భవతి. విహారీ ఏం చెప్పినా, వాడు తప్పు చేయలేదని చెప్పినా సహస్ర ఈ ఇంటి వారసుణ్ణి మోస్తుందనేదే నిజం. ఇలాంటి పరిస్థితుల్లో నేనేం చెయ్యాలి? విహారీ ఇప్పటి వరకు ఏం చేసినా లక్ష్మి ఎన్ని త్యాగాలు చేసింది ఎవరికోసం? ఈ ఇంటి కోసమే కదా. అదే ఇంటి కోసం నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. ఈ నిర్ణయం మన స్వార్థమని తెలుసు, కానీ తప్పదు. లక్ష్మి విషయంలో నాకు బాధగా ఉంది, కానీ ఈ ఇంటి కోడలిగా నా విధి నేను నిర్వర్తించాల్సి వచ్చినప్పుడు నేను ఈ ఇంటి వైపే నిలబడాలి కదా. కనకం, ఏం చేస్తున్నావు నువ్వు? ఇది మన ఇంటి పనే కదా విహారీ గారు. ఇది మన ఇంటి పనే. ఇప్పుడు రాముల వారి కళ్యాణం ఇక్కడ చెయ్యాల్సి వస్తే నేను సహస్ర కూర్చొని చెయ్యాలని నువ్వు మర్చిపోయావా? మర్చిపోలేదు విహారీ గారు, అలాగే కదా జరగాల్సింది. నువ్వు నా పక్కన లేకుండా నేను రాముల వారి కళ్యాణం ఎలా చేస్తాను? చెయ్యాలి విహారీ గారు, అదే న్యాయం. లక్ష్మికి అన్యాయం జరిగినా ఈ ఇంటి మేలు కోసం మనసు చంపుకొని కొన్ని చెయ్యాలి. ఎవరి ఆనందం కోసం నేను నిన్ను బాధ పెట్టాలా? బాధపడే తలరాత లక్ష్మికే రాసాడా దేవుడు? నేను బాధపడతానని ఆలోచిస్తున్నారు. మరి సహస్రమ్మ గర్భవతి. ఆమె మీ పక్కన కూర్చోకపోతే ఆమె కూడా బాధపడుతుంది కదా. ఈ ఇంటి మనవరాలు, మీ మరదలు కడుపుతో ఉండి బాధపడితే అది ఎవరికీ మంచిది కాదు విహారీ గారు. ఈ ఇంటి మంచి కోసం నేనిది చేస్తున్నాను అని లక్ష్మి అర్థం చేసుకుంటుంది. నేను అర్థం చేసుకోను. ఎందుకంటే సహస్ర విషయంలో నేను ఏ తప్పు చేయలేదు. విహారీ లక్ష్మి విషయంలో నిజం చెప్పకుండా తప్పు చేయడం వల్లే వదినా ఇదంతా. జరిగిన దాంట్లో తప్పొప్పులు ఎవరు చూడరు విహారీ గారు. ఇదంతా నా తలరాతో ఏ జన్మలో నేను చేసుకున్న కర్మఫలమో అనుకుంటున్నాను. మీరింతకంటే ఎక్కువ ఆలోచించకండి విహారీ గారు. యమునమ్మ అన్నీ ఆలోచించే ఈ కళ్యాణం చేయిస్తున్నారు. లేదు, నేను నువ్వు పక్కన లేకుండా పీటల మీద కూర్చోను.
నేను నిన్ను బాధ పెట్టను. ఎవరేమనుకున్నా పర్వాలేదు. రాములు వారి కళ్యాణం మనిద్దరమే జరిపించాలి, అంతే. విహారీ గారు ఇలా అంటున్నారు. ఇప్పుడేం జరుగుతుందో ఏంటో. ఏటి లక్ష్మమ్మ ఇది? ఇక్కడ విహారీ బాబు పక్కన నువ్వే కళ్యాణంలో ఆయన పక్కన కూర్చోవాలి, నువ్వే ఆయన భార్య అని అంటున్నారు. మరో పక్కన ఏమునమ్మా ఈ ఇంటి మంచి గురించని రాముల వారి కళ్యాణం చేయిస్తాను. శాస్త్రమే కాదు, నువ్వు కూడా గర్భవతివైన నిజం నువ్వు ఎవరికీ చెప్పవు. ఏటమ్మా ఇది? పండు, నీకు తెలియనివి, అర్థం కానివి ఇక్కడ చాలానే ఉన్నాయి. అవన్నీ నీకు చెప్పలేను. దేవుడా, విహారీ బాబు భార్య లక్ష్మమ్మనని నువ్వే అందరికీ తెలిసేలా చెయ్యాలి. సమసిపోని సమస్యలతో వీడని చిక్కుముడితో ఈ సంసారం సుఖాల తీరం చేరేదెప్పుడు స్వామి? దేవతలాంటి ఆ ఆడబిడ్డ తలరాత సరిగా రాయలేని స్వామి, ఇంకెన్ని సమస్యల వలయంలో దించాలని ఆమె మెడలో నల్లపూసని ప్రసాదించావు స్వామి. సరే, అంతా ఆయన లీల. మనం మధ్యలో నిమిత్తమాత్రులం. మనం చేయాల్సింది చేద్దాం. పద శిష్య. మావయ్య, స్వామివారు వచ్చారు. నమస్కారం. నమస్కారం స్వామి. నమస్కారం. నమస్కారం స్వామి. నమస్కారం అమ్మా. నమస్కారం స్వామి. నమస్కారం. నమస్కారం.